వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిషన్ పటేల్. ఈరోజు మనము ఇంటిపైన వాటర్ ట్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనే అంశాన్ని తెలుసుకుందాము. ఇంటిపైన వాటర్ ట్యాంక్, దాన్నే మనము ఓవర్ హెడ్ ట్యాంక్ అని కూడా అంటాము. ఆ ట్యాంకును ఎక్కడ, ఏ భాగంలో ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని మనం పరిశీలించినట్టయితే, ఎక్కువ మంది నైరుతి భాగంలో ఇంటిపైన, ఇల్లు స్లాబ్ పైన నైరుతి భాగంలో ఏర్పాటు చేస్తారు. కొంతమంది ఆగ్నేయ భాగంలోనూ ఏర్పాటు చేస్తారు, కొంతమంది వాయువ్య భాగంలోనూ ఏర్పాటు చేస్తారు, మరి కొంతమంది తూర్పు భాగంలోనూ ఈశాన్య భాగంలోనూ వారికి ఎక్కడ సౌకర్యంగా అనిపిస్తే అక్కడ ఏర్పాటు చేసుకుంటుంటారు. అలాంటి గృహాలు కూడా నేను చాలా చూశాను. అయితే శాస్త్రరీత్యా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే నైరుతి భాగంలో మాత్రమే మనము ఓవర్ హెడ్ ట్యాంకును ఏర్పాటు చేయాలి. అది ఎందుకనంటే, ఓవర్ హెడ్ ట్యాంక్, నీళ్ళ ట్యాంకు నైరుతి భాగంలో ఏర్పాటు చేయడానికి కారణం, నైరుతి అనేది ఎత్తుగా ఉండవలసినటువంటి ప్రాంతం. ఆ ప్రదేశాన్ని ఎప్పుడు కూడా ఇల్లు మొత్తంలోనూ కూడా ఎత్తుగా ఉంచుకోవాలి మనం. అందుకని నైరుతి భాగంలో ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలా కాకుండా కొంతమంది ఆగ్నేయ భాగంలోనూ లేదా వాయువ్య భాగంలోనూ ఏర్పాటు చేస్తుంటారు. అలా ఏర్పాటు చేసుకున్నట్టయితే ఆగ్నేయ భాగంలో ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నా, వాయువ్య భాగంలో ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నా, దానికి విరుగుడుగా అలా ఏర్పాటు చేసుకోవడం దోషం. కాబట్టి ఆగ్నేయంలోనూ వాయువ్యంలోనూ ఏర్పాటు చేసుకోవడం దోషం. కాబట్టి ఆ దోషానికి విరుగుడుగా నైరుతి భాగంలో ఈ వాటర్ ట్యాంక్ కన్నా ఎత్తుగా ఉండే విధంగా ఒక గదిని ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకున్నట్టయితే ఈ వాటర్ ట్యాంక్ ఆగ్నేయంలోనూ వాయువ్యంలోనూ ఏర్పాటు చేసుకున్నటువంటి దోషం తొలగిపోతుంది. అందుకని ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి కనుక ఉంటే, నైరుతి భాగంలో ఖచ్చితంగా ఈ వాటర్ ట్యాంక్ కన్నా ఎత్తుగా ఉండే విధంగా ఒక గదిని నిర్మించుకోవాలి. ఒకవేళ నైరుతిలోనే గనక ఈ వాటర్ ట్యాంకును ఏర్పాటు చేసుకుంటే, దానికి విరుగుడుగా ఎక్కడ ఎటువంటి ప్రాంతంలోనూ ఎటువంటి నిర్మాణం చేపట్టవలసిన అవసరం లేదు. కేవలం ఆ వాటర్ ట్యాంక్ ఒకటే ఇల్లు కన్నా ఎత్తుగా ఉంటే సరిపోతుంది. అలా కాకుండా కొంతమంది తూర్పు భాగంలో, ఉత్తర భాగంలో, ఈశాన్య భాగంలో కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అవి కూడా నేను చూశాను. కానీ అలా ఏర్పాటు చేసుకోవటం మాత్రం వాస్తురీత్యా విరుద్ధమైన చర్య. అలా ఏర్పాటు చేసుకోకూడదు. తూర్పు, ఈశాన్యం, ఉత్తరం ఈ ప్రాంతాల్లో నీళ్ళ ట్యాంకును ఏర్పాటు చేయాలనుకుంటే అది కేవలం భూమి లోపల మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. భూమి పైన ఏర్పాటు చేయాలనుకుంటే నైరుతి భాగంలో ఏర్పాటు చేయాలి. ఈ విషయాన్ని గమనించాలి. భూమి పైన ఏర్పాటు చేయాలనుకుంటే నైరుతి భాగంలో ఇల్లు పైన ఏర్పాటు చేసుకోవచ్చు. చాలా శుభదాయకంగా ఉంటుంది. అలా కాకుండా ఈశాన్యం, తూర్పు, ఉత్తరాల్లో ఏర్పాటు చేయదలుచుకుంటే అది భూమి లోపలనే మీరు ఏర్పాటు చేసుకోవాలి తప్ప భూమి పైన ఎటువంటి నీళ్ళ ట్యాంకును ఏర్పాటు చేయకూడదు.
ఆ నీళ్ళ ట్యాంకుని మళ్ళీ ఇంటిపైన ఇంకా ఏర్పాటు చేయకూడదు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అదేగాక ఆగ్నేయంలోను వాయువులోను ఇంటిపైన కాకున్నా సరే భూమిపైన అయినా సరే మీరు నీళ్ళ ట్యాంకుని ఏర్పాటు చేసుకోవచ్చు. భూమిపైన ఆగ్నేయ మూలన నీళ్ళ ట్యాంక్ ఏర్పాటు చేసుకుంటే ఇల్లు అనేది నైరుతి మూలకు ఉంటుంది కాబట్టి అది మంచి ఫలితాలను ఇస్తుంది. అలా కాకుండా వాయువ్య మూలలో భూమిపైన నీళ్ళ ట్యాంకును ఏర్పాటు చేసుకుంటే, అంటే చిన్నపాటి గద్దెలు లాంటివి కట్టుకుని ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ కొద్దిపాటి గద్దె ఒక స్టేజ్ లాంటిది ఏర్పాటు చేసుకుని దానిపైన మీరు నీళ్ళ ట్యాంక్ పెట్టుకుంటే దానికన్నా ఇల్లు ఎత్తుగా ఉంటుంది కాబట్టి నైరుతిలో అది మీకు మంచి ఫలితాలనే ఇస్తుంది. అంతేగాని ఇల్లు పైన తూర్పున ఈశాన్యంలో ఉత్తరంలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్ళ ట్యాంకును ఏర్పాటు చేసుకోకూడదు. తూర్పున ఈశాన్యంలో ఉత్తరంలో నీళ్ళ ట్యాంక్ ఏర్పాటు చేయాలనుకుంటే అది కేవలం భూమిలో మాత్రమే, భూమి లోపల మాత్రమే మీరు నీళ్ళ ట్యాంకును ఏర్పాటు చేసుకోవాలి. ఈ విషయం మీ అందరికీ క్షుణ్ణంగా అర్థమైందనుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. శుభం.